వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి సెప్టెంబర్ 1 నుంచి అండి 15 వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. తులారాశి వారికి చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, షష్టమందు రాహు, వ్యయమందు కేతువు శుక్రుడు, లాభమందు రవి బుధులు, అలాగే అష్టమందు గురువు మరియు నవమందు కుజ సంచార ప్రభావం. వెరసి దైవానుగ్రహం కంటే కూడా గ్రహాల యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక సరిగ్గా వినియోగించుకోగలిగితే ఈ తులారాశి వారికి ఈ 15 రోజుల పాటు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. రోజులు అనుకూలంగా ఉన్నాయి. మీ వంతు ప్రయత్నమే తరువాయి. ఎందుకనంటే యోగకరమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావము, అవయోగాన్ని కలిగించే రోజుల యొక్క సంఖ్య తగ్గడము, ఈ కారణం చేత ఇవికి అన్ని రకాలుగా మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా దైవానుగ్రహాన్ని కనుక మీరు ఇంకా పొందుపరుచుకున్నట్లయితే తప్పకుండా గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉండడం, నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు లభించడము, అలాగే ప్రధానంగా ఒక్క వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళే, అనగా నెగటివ్ ఫోర్స్ అనేటువంటిది మీ చుట్టూతా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దానిని అధిగమించే ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతతకి గురవుతారు. లేకపోతే మీకు మనస్సంకటం అనేటువంటిది కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన, కన్ను అంతా మీ మీదే ఉండడం, మీరేం చేస్తున్నారు, మీ యొక్క అభివృద్ధి ఏంటి అని మీ మీద ఫోకస్ ఎదుటి వాళ్ళ మీద ఉండడం, ఈ కారణం చేత మీరు కొన్ని అవకాశాలని మీరు కోల్పోతారు. అంటే ఏ విధంగా కోల్పోతారు? అవకాశాలు ఎదుటి వాళ్ళు కన్నుపడంగానే పడుతున్నానంటే కాదండి. వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ దృష్టి మీ మీద ఉంటుంది అనే యొక్క ఉద్దేశంలో ఉండి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అంటే అలజడికి గురవుతారు. ఆ ఒక్క అలజడిని మీరు గనక తప్పించుకున్నట్లయితే అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే నూతన వెంచర్లు కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్న వాటికి సంబంధించినటువంటివి పూర్తిగా అమ్మకాలు జరగడం, తద్వారా కొంత లాభసాటికమైనటువంటి వ్యాపార స్థితిగతుల్లోనే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగార్థులకి చూసుకున్నట్లయితే తప్పకుండా అనుకున్న చోటికి బదిలీలు కానీ, లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి కానీ మీరు తప్పకుండా పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు చక్కగా మెరుగవుతాయి. కాబట్టి అవకాశాలను వినియోగించుకోండి, బుద్ధిని తెలివిని పదును పెట్టండి. తద్వారా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేసే కొద్దిపాటి ప్రయత్నమే మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు మర్చిపోకూడదని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతవరకు మానసికమైనటువంటి ఆందోళనే అధికంగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక దాంపత్య విషయాలు కనుక గమనించుకున్నట్లయితే కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ పెద్దవాళ్ళ యొక్క చొరబాటుతో, పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వచ్చినటువంటి చిన్న విభేదాలను మీరు తొలగించుకుంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి 100కి 75% ధనపరమైనటువంటి సమస్యలే వస్తాయి. కాబట్టి ధనముతోనే సమస్యలు వస్తాయి, ధనముతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని
ఏ ఏ రోజుల్లో మీకు ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు ప్రధానంగా మీకు ప్రమోషన్స్ విషయంలో మీరు ఒక మంచి నిర్ణయానికి వస్తారు. ఉద్యోగంలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఒక పని పూర్తి చేశాము అనేటువంటి యొక్క ఆలోచన మీకు సంతోషాన్ని ఇస్తుంది. ధనరాబడి కూడా అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక 2, 3, 4 తారీఖుల్లో ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకైనా తులారాశిలో వాళ్ళకి అద్భుతమైన రోజులు 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా సంతోషంగా ఉండేటువంటి సమయానికి ధనము అందుబాటులో ఉండడం, మీకు అనుకున్నటువంటి పనులు పూర్తవ్వడం, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. తద్వారా మీరు అప్పటికే 5, 6 తారీఖుల్లో మీరు కనుక ప్లానింగ్ కనుక చేసుకున్నటువంటి ఖర్చులు కనుక ఉంటే వాటిని వాయిదా వేసుకోవడమో, ఖర్చుల యొక్క శాతాన్ని తగ్గించుకోవడం చేయండి. ఎందుకంటే 5, 6 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీకు ఎదురవుతున్నాయి. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఇక 7, 8, 9 తారీఖుల్లో ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ 7, 8, 9 తారీఖుల్లో ఎన్నాళ్ళ నుంచో మీరు పని పూర్తి చేసుకోవాలనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక ప్రధానమైనటువంటి బాధ్యతని మనం ఈరోజు పూర్తి చేశామనే ఒక సంతోషం మీలో ఉంటుంది. పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో మీరు ఆనందంగా ఈ 7, 8, 9 తారీఖుల్లో చక్కగా గడుపుతారు. చక్కగా వెకేషన్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోండి. మనస్సు చంచలంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనం పాటిస్తూ నోరుని అదుపులో పెట్టుకుంటే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో ప్రధానంగా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి ధన రాబడి చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక మీరు జాగ్రత్తగా అందిపుచ్చుకుంటే ఈ 12, 13 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి వార్తలు మీకు సంతోషాన్ని కలగజేస్తాయని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గృహంలో కానీ లేదా వాహన మరమ్మతులు కానీ, గృహ మరమ్మతులు కానీ డబ్బులు ఖర్చు పెడతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మనస్సు కొంత ఆందోళనగా ఉంటుంది ఈ 14, 15 తారీఖుల్లో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే 5వ తారీఖు, 6వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సంయమనం కోల్పోకండి. విలువైనటువంటి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకుంటే ఈ యొక్క 15 రోజుల్లో మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా గ్రహాలు ఎంత అనుకూలిస్తున్నా మనిషికి దైవబలం కావాలి. మీ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం దైవబలం తక్కువగా ఉంది. కాబట్టి ఈ దైవబలం అనేటువంటిది మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 14, 15 తారీఖుల్లో కనుక చూసుకుంటే దైవబలంతో కొన్ని సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు. సమస్యలు బాధ పెట్టినప్పటికీ 14, 15 తారీఖుల్లో అలాగే 10, 11 తారీఖుల్లో దైవబలంతో మీరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి దైవబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అది ఎలా అంటారా? జాగ్రత్తగా. ఎందుకనంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటిది వ్యయస్థానం మీద, కుటుంబ స్థానం మీద, చతుర్థ స్థానం మీద ఈ యొక్క దైవ గ్రహం సూచించే గురువు యొక్క వీక్షణ ఉండడం. ఈ కారణం చేత అదృష్టం ఏంటంటే దైవానుగ్రహం ఉంటే అన్ని రకాలుగా మీరు సమస్య నుంచి బయటపడతారు. కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి. కాబట్టి శని త్రయోదశి సందర్భంగా వృషభ, మిథున, కర్కాటక, సింహత్తులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే గతజన్మ కర్మదోషాల కర్మదోష నివారణ హోమాలు, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు రోజున సోమవతి అమావాస్య. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేటువంటి రోజు. కాబట్టి ఆ రోజున జటిలమైనటువంటి సమస్యలకి కోరిన కోరికలు నెరవేరడం కోసం వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ పితృపక్షాల యొక్క తిథులలో సెప్టెంబర్ 25వ తారీఖు, 30వ తారీఖు ఈ యొక్క పితృదోష నివారణార్థమే, అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, పెళ్లి కాకుండా చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా
చనిపోవడం, పిండ ప్రదానాలు చేయకపోవడం, ఇవన్నీ పితృశాపాలు. కాబట్టి పితృదోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు సెప్టెంబర్ 25 మరియు సెప్టెంబర్ 30 తారీఖులో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఇప్పుడు తులారాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు? ముఖ్యంగా ఈ తులారాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం పితృదేవతా స్తోత్రము రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. దత్తస్తవం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. ఒక వారం రోజుల పాటు చేయండి. ఫలితం మీరే కనుక్కుంటారు. ఎంత అద్భుతంగా మీకు ప్రశాంతమైన జీవితం కలుగుతుందో మీరే ఊహించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క చెప్పినటువంటి వాటికంటే సమస్యలు ఇంకా అధికంగా ఉన్నాయంటే మీ యొక్క జాతకం వేరు, గోచారం వేరు. కాబట్టి జన్మజాతక కుండలిని మీకు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు. గురువుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.